హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్. సో నన్ను ఎస్పిఆర్ అని అంటారు, అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం వీడియోలో ఏంటంటే ఎన్సీఆర్టీలో నుండి డైలీ ఎంసీక్యూ అనేది, డైలీ క్విజ్ అనేది చూస్తున్నాం. సో మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో ఎన్సీఆర్టీ అనేది ఒక హార్ట్ బీట్ లాంటిది. ఎలాగైతే మనం బతకాలంటే హార్ట్ అనేది ఎలా అవసరమో, అలాగే యూపీఎస్సీ ఐఏఎస్ క్లియర్ చేయాలంటే ఎన్సీఆర్టీ అనేది అంతే అవసరం అండి. ఇట్స్ లైక్ ఏ హార్ట్ బీట్. అంత ఇంపార్టెంట్ అయిన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అత్యంత అవసరం ప్రతి ఒక్కరికి కూడా. మీ యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఐఏఎస్ అవ్వాలని కలగంటున్నారా, మీరు సాధించాలనుకుంటున్నారా, మీరు ఖచ్చితంగా మీ దగ్గర పొంది ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే అది ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ అండి. సో ఖచ్చితంగా మీరు ఎన్సీఈఆర్టీ ప్రిపరేషన్స్ అనేది చేస్తుండాలి. ప్రతి చాప్టర్, ప్రతి ఒక్క టాపిక్ డీటెయిల్ స్టడీ అనేది చేస్తుండాలి. సార్ నాకు మెటీరియల్ సక్రమంగా లేదు, చదవాలంటే బోర్ కొడుతుంది, నేను చదవలేకపోతున్నా, నాకు అర్థం కావట్లేదు, ఇలే మైండ్ సెట్స్లో చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కోసం సార్ నేను బిగినింగ్ లెవెల్లో ఉన్నాను, నేను 12th ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు అని మల్టిపుల్ బ్రెయిన్లో కన్ఫ్యూషన్స్లో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన కోర్స్ మనం మీకోసం అందిస్తూ ఉన్నామండి. క్లాస్ 6th నుంచి 12th వరకు. సో చూడండి, క్లాస్ 6th నుంచి 12th వరకు కంప్లీట్ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్, టాపిక్స్, క్లాసెస్ అంతా కూడా లైన్ బై లైన్ అనలైజ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా అద్భుతంగా టీచ్ చేస్తూ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మన ఏఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మీకు అందిస్తూ ఉన్నామండి. సో ఈ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అనేది జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 15,000 రూపీస్కి మీకు అందిస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారిగా 15,000 నేను కట్టలేను సార్ అనుకుంటున్నారంటే మీకోసం మనం ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తున్నాం. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మంత్కి 5,000 రూపీస్ అనేది పే చేసుకుంటూ ఈ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కూడా మీరు పొందగలరు. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. మరింత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా గైడెన్స్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్స్ కూడా ఆ నెంబర్ని కనుక్కున్నా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే సార్ నాకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ సరిపోదు సార్, నేను మొత్తం యూపీఎస్సీ ఐఏఎస్ ఫుల్ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను సార్, చాలా హార్డ్ వర్క్ చేయాలనుకున్నాను సార్, నాకు ఫుల్ కోర్స్ కావాలి సార్, లైవ్లో స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ ఆన్లైన్ మోడ్లో నాకు కావాలి సార్, నేను మా ఇంటి వద్దనే ఉండి నేను చదువుకోవాలనుకుంటున్నాను సార్ అనుకుంటున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన క్వాలిటేటివ్ యూపీఎస్సీ కోచింగ్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద్వారా అందిస్తూ ఉన్నామండి. లైవ్ మరియు రికార్డెడ్ కోర్సెస్ అనేది మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 60,000 రూపీస్ మాత్రమే. సో 60,000 రూపీస్ మీరు పే చేశారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండే కోర్సెస్ అనేది ఎప్పుడూ మీ దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సో ఫ్రమ్ హోమ్ మీరు ఏ పని చేస్తున్నా కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కానీ మీరు ఈ కోర్స్ అనేది ఎల్లప్పుడూ కూడా మీరు కంటైన్ అయ్యేది ప్రిపరేషన్ అనేది అద్భుతంగా అనేది చేయొచ్చండి. సో అలాగే వన్ టైం పేమెంట్ నేను చేయలేను సార్ అనుకుంటున్నారంటే మీకోసం మనం ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తూ ఉన్నాము. సో 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ కూడా మీరు ఈ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 20th ఫిబ్రవరి వరకు. సో త్వరపడండి, ఎందుకంటే టైమ్ ఈస్ అ వాల్యూ. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఐఏఎస్ కావాలని కలగంటున్నారంటే ఎవ్రీ సెకండ్ ఇస్ అ వాల్యూ. సో కైండ్లీ కీప్ వాకింగ్. తో తర్వాత సార్ నాకు ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ కావాలి సార్, నేను ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఆ క్లాస్ ఎన్విరాన్మెంట్లో టీచర్ చెప్తుంటే అద్భుతంగా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకుంటూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ కాంపిటేట్ అవుతూ డౌట్ క్లియర్ చేసుకుంటూ నేను ఒక ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. సో వైజాగ్ మరియు హైదరాబాద్లో మనం బ్యాచెస్ రన్ చేస్తూ ఉన్నాము. సో కైండ్లీ త్వరపడండి, త్వరగా ఈ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోగలరు. సో 70,000 రూపీస్కి మీరు కోర్స్ పొందగలరు. అలాగే ఇది కూడా మీకు ఈఎంఐ ఫెసిలిటీస్లో అనేది మీకు ఆఫర్ అనేది ఉంటుందండి. సో ఇవండి ఇంపార్టెంట్ అయిన కోర్సెస్. మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్ అయిన యూపీఎస్సీ డ్రీమ్ని సాధించడానికి మీకోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం అందించే కోర్సెస్. సో అలాగే ఈ రోజు యొక్క మన ఎన్సీఈఆర్టీ టాపిక్స్లోకి వచ్చేస్తాం. ఎన్సీఆర్టీ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసింది. సో అలాంటి ఎన్సీఆర్టీ నుంచి కూడా మనము పీవైక్యూస్ క్విజ్ అనేది రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఇవి ముఖ్యంగా స్టార్టింగ్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అనేది, సార్ నేను ఇప్పుడే యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నాను సార్, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలియట్లేదు సార్, ఆ క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలో తెలియట్లేదు సార్ అనుకుంటున్నారు అంటే మీకంతా కూడా ఇది ఒక అద్భుతమైన క్లాస్ అండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ని ఏమి ఆన్సర్ చేస్తాం, అలాగే మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే కాదు ఈ క్లాసెస్లో మనం చూసేది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటుగా ఒక క్వశ్చన్లో దాంట్లో వచ్చే సబ్జెక్ట్ అంటే ఏంటి,
టాపిక్స్, అందులో ఉంటున్న టాపిక్స్ని, సబ్జెక్ట్ అనాలిసిస్ని అన్నీ కూడా మనము క్లియర్గా అనేది చేస్తున్నాం. సో అందుకే ఈ వీడియోస్ అనేది కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత మీకోసం ఎంతో ఎఫర్ట్ చేసి మనం చేస్తున్నాం కదా వీడియోస్, అంటే ఒక లైక్ అనేది చేయండి, ఒక కమెంట్ కూడా చేయండి. ఇట్ క్రియేట్స్ ఎ బిగ్గర్ మోటివేషన్ ఫర్ క్రియేటింగ్ ద మోర్ కంటెంట్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అవర్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండర్ colonial rule, consider the following statement. colonial rule అంటే ఏంటి? సో colonial rule అంటే ఏంటంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించిన కాలాన్ని మనం కలోనియల్ రూల్ అని అంటాం. సో కలోనియల్ రూల్ ప్రకారము మన ఇండియా యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తున్నప్పుడు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్గా చిన్న ఎగ్జామ్స్ లాగా ఉండవనన్న స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ని చదువుదాం, ఆ స్టేట్మెంట్ అనేది మనము అర్థం చేసుకుందాం. సో చూద్దాం. ఇండియా హ్యాడ్ అన్ ఇండిపెండెంట్ ఎకనామీ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి? సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే మీరు చూడండి, మీరు ఇంతకు ముందు అంటే ఏంటంటే ఎన్సీఆర్టీ చాప్టర్స్ ప్రిపేర్ అయిపోయారంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇండియా అనేది స్వతంత్రం రావడానికి, నాట్ స్వతంత్రం, బ్రిటిష్ మన ఇండియాని పరిపాలించడానికి రావడానికి ముందు, అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అంటే ఏంటి? బ్రిటిష్ మనల్ని పరిపాలించడానికి ముందు మన ఎకనామీ అనేది ఇండిపెండెంట్గా ఉంది, అంటే ఏ ఒక్క దేశం మీద కూడా, ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉంది అనేది వాస్తవమా కాదా? సో ఇక్కడ ఏంటి, అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు, అంటే పైన స్టేట్మెంట్స్ ఇచ్చింటారు, అది కరెక్టా కాదా అనేది గుర్తించేది మన యొక్క పని. సో ఇప్పుడు మొట్టమొదటి స్టేట్మెంట్లో ఏమర్థమైంది? ఖచ్చితంగా అండి. సో బ్రిటిష్ యొక్క మెయిన్ ఆలోచన ఏంటంటే, సో బ్రిటిష్ మన దేశానికి ఎందుకు వచ్చారు? మన దేశం యొక్క ఎకనామీ, మన ఇండియా యొక్క ఎకనామీ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనదండి. ప్రపంచ దేశాలంతా కూడా, ఇంకా ఐరోపా దేశాలు, యూరోపియన్ దేశాలంతా కూడా మన ఇండియాని ఎందుకు టార్గెట్ చేశాయండి? సో అంతకుముందు ఇండియా నుంచి అమ్మబడుతున్న కాటన్ చాలా కాస్ట్లీ, మన ఇండియా నుంచి వెళుతున్న స్పైసెస్ చాలా కాస్ట్లీ. సో మన ఇండియా నుంచి తీసుకెళ్తున్న ప్రోడక్ట్స్ అంతా కూడా అద్భుతంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా వాల్యూ అనేది ఉంది. అలాగే మనము మన యొక్క సంపద అనేది హ్యాండీక్రాఫ్ట్స్ ద్వారా, అంటే మన ఇండియాలోనే తయారు చేస్తున్న వస్తువుల ద్వారా మనము లాభం పొందుతున్నాం. ఇతర దేశాల మీద ఆధారపడి మన ఎకనామీ అనేది ఉండేది కాదు. అంటే ఇప్పుడు బ్రిటిష్ అనేవారు పరిపాలించడానికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైందంటే, సో వీఆర్ డిపెండెంట్. అంటే బ్రిటిష్ ఏంటి, మనము ఇండిపెండెంట్గా ఉండడం బ్రేక్ చేసి, బ్రిటిష్లో ఏం జరుగుతుంది? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుంది, చాలా ఉత్పత్తి పెరుగుతుంది. ఆ ఉత్పత్తిని వాళ్ళు తీసుకొచ్చేసి ఇండియాలో డిమాండ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే బ్రిటిష్ రాకముందు మనం ఇండిపెండెంట్ ఎకనామీ అంటే ఖచ్చితంగా రైటే. ఎందుకంటే బ్రిటిష్ మన దేశానికి రావడానికి ముందు ఏ దేశం మీద కూడా మనం ఆధారపడి బతకలేదు, మనకంటూ ఒక ఎకనామీ ఉండేది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయ్యింది అంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 2 ఓన్లీ అనేది పోతుంది, నెయిదర్ 1 and 2 అనేది పోతుంది. సో అంటే ఏంటి, నా ఆప్షన్ అనేది 50% పెరిగిపోయింది, అంటే ఎయిదర్ 1 ఎయిదర్ 3, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అవ్వాలి. ఐ విల్ వెయిట్ ఫర్ ద సెకండ్ స్టేట్మెంట్ అండ్ కన్ఫర్మ్ ఇట్. సో ఇక్కడ చూడండి, ద ఎకనామిక్ పాలసీస్ పర్స్యూ బై colonial government in India were concerned more with the protection and promotion of economic interest of Indian economy than their home country. చాలా ఈజీ స్టేట్మెంట్. సో ఇక్కడ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి ఏంటి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో బ్రిటిష్ అనేవారంట వారి యొక్క ఎకనామిక్ పాలసీస్ అంట సో ఏంటంటే మన భారతదేశపు ఎకనామీ ఏదైతే ఉంటుందో వాటి ఇంట్రెస్ట్కు తగినటువంటి విధంగా మన యొక్క ఎకనామీని ప్రొటెక్ట్ చేసే విధంగా, మన యొక్క ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా ఉందంటున్నారు. అది ఎలాగండి? సో బ్రిటిష్ వచ్చింది ఏంటి, మన ఇండియన్ ఎకనామీ అనేది లూట్ చేయండి, ఓకేనా. సో లూట్ చేయడానికి వచ్చారు. అంటే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ తీసుకున్నాము అంటే, ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా వరకు అంటే 20th century ఆ టైంలో తీసుకున్నాము అంటే లెస్ దెన్ 2% ఉంది. అంటే మన ఇండియా ఎకనామీ అనేది అతి దారుణంగా పడిపోయింది, ఓకేనా. సో లెస్ దెన్ 2%, 0.5% అలా గ్రో అవుతుంది. అలాగే పర్ క్యాపిటా అవుట్పుట్ అంటే సగటు వ్యక్తి మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్న ప్రోడక్ట్స్ అంతా కూడా ఇండియాలో చాలా తగ్గిపోయింది. అంటే ఇండియాలో తయారయ్యే వస్తువులు అనేది తగ్గిపోయి ఇండియన్ ఎకనామీ అనేది అతి దారుణమైన పరిస్థితి. దాన్నే కదా మనం డ్రైన్ ఆఫ్ వెల్త్ అని కూడా చెప్తుంటాము. సో అంటే ఏంటి, సో ఇండియా యొక్క ఎకనామీ అనేది అతి దారుణమైన పరిస్థితిలో ఉండింది. కాబట్టి బ్రిటిష్ మనల్ని సంరక్షించడానికో మన ఎకనామీని కాపాడడానికో రాలేదు. సో అంటే సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ కాదు.
అంటే నేను థర్డ్ అనేది ఎలిమినేట్ చేస్తాను. నా ఆన్సర్ ఏంటి 1. సో ఇదేనండి మనం ఆన్సర్ చేసే విధానం కూడా. సో అద్భుతమైన క్వశ్చన్స్, అద్భుతమైన ఆన్సర్స్ మనము స్టేట్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని తర్వాత ఆన్సర్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు ఫ్లోలో చెప్పానో ఇదే మీ మైండ్లో క్విక్గా అనేది యాక్ట్ అవ్వాలి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని చూస్తున్నప్పుడు. ఎందుకంటే స్టూడెంట్స్ చదవడం కాదు, చదివిన తర్వాత ఒక క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేదే చాలా చాలా ముఖ్యమైనది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అండర్ ద కొలానియల్ రూల్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో ఇందులో ఏంటంటే మన వ్యవసాయానికి సంబంధించి కలోనియల్ రూల్లో ఉన్న పరిస్థితుల గురించి కింద కొన్ని స్టేట్మెంట్స్ అనేది తెలిపారు. సో దాన్ని బట్టి మనం ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్, ఖచ్చితంగా చూడండి క్వశ్చన్ చూసేటప్పుడు క్వశ్చన్ చదవడంతో పాటు ఆప్షన్తో పాటు మనం ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఖచ్చితంగా చూడాలి. చాలా అవగాహనతో మీరు క్వశ్చన్ చూడాలి. ఇక్కడ కరెక్ట్ ఉన్నవన్నీ కరెక్ట్ అని అడిగారా లేదంటే రాంగ్ అని అడిగారా? సో ఇక్కడ కరెక్ట్ అని అడిగారు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ రాంగ్ అని ఇచ్చుంటారు, మీరు రైట్ అని పెట్టేస్తుంటారు, అప్పుడు కొంపలు మునిగిపోతాయి. అందువల్ల చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి రిలక్టెన్స్ వల్ల లాస్ అయిపోతున్నారు. సో డోంట్ డూ దట్ మిస్టేక్ గైస్. సో చాలా జాగ్రత్తగా కరెక్ట్ ఆన్సర్స్ అడిగారు. సో ఇప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. సో అలాగే మనం ఫాలో అవ్వాలి. ఇండియన్ ఎకనామీ అండర్ ద బ్రిటిష్ రూల్. సో ఇండియన్ ఎకనామీ అండర్ ద బ్రిటిష్ రూల్ టర్న్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ద ఇండస్ట్రియల్ ఎకనామీ. ఏమండి వారు ఏం చెప్తున్నారు? మన ఇండియా అంట సో అగ్రికల్చర్ అనేది చూడండి, మన ఇండియన్ ఎకనామీ అంట అగ్రికల్చర్ నుంచి కూడా ఇండస్ట్రియలైజేషన్ చేశారంట. బ్రిటిష్ ఇండియాలో కొంత ఇండస్ట్రీస్ తెచ్చారే కానీ మన ఎకనామీ అనేది మారిపోలేదండి. ఇంకా చెప్పాలి అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్నప్పుడు మన ఇండియాలో ఒక స్టేట్మెంట్ చెప్తా చూడండి దీనికి రిలేటెడ్. 80% జనాభా, 85% జనాభా అంటే ఏంటి? డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ అనేది 85% ఆఫ్ పాపులేషన్స్, 80% కంటే ఎక్కువ మంది జనాభా అనేది గ్రామాల్లోనే విలేజెస్లోనే నివసిస్తున్నారు. ఈ విలేజెస్లో నివసిస్తున్న 85% జనాభా ఎవరైతే ఉన్నారో ఈ లార్జ్ అండ్ హ్యూజ్ పాపులేషన్స్ అనేది ఏమంటే చాలా వరకు ఏంటంటే అగ్రికల్చర్ మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఏంటి? అగ్రికల్చర్ మీదే అంటే వ్యవసాయం, అలాగే ఇతర తరహా పనులు అంటే వ్యవసాయానికి సంబంధితమైన పనులలోనే నిమగ్నమై ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఏంటి? ఖచ్చితంగా మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇండస్ట్రియల్ ఎకనామీగా మనకి ఏ రోజు మారిందండి? ఇప్పుడిప్పుడే మనం అప్గ్రేడ్ అవుతున్నాం. ఎప్పుడూ కూడా ఇండియా అనేది అగ్రికల్చర్ ఎకనామీ అంటే ఎక్కువ మంది జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. బ్రిటిష్ వాళ్ళే మనల్ని ఇండస్ట్రియల్ ఎకనామీగా చేయలేదు. వారు చెప్పేది ఇండియాస్ ఎకనామీ. గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఎకనామీ. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అనుకుంటారు, ఎందుకంటే బ్రిటిష్ కాలనీ అంటే బ్రిటిష్లో అనుకుంటారు. కాదు, మన ఇండియన్ ఎకనామీ అనేది ఎప్పుడూ అగ్రికల్చరే, ఇండస్ట్రీగా మారలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నాకు అద్భుతంగా ఒక విషయం తెలిసింది, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని నేను కన్ఫర్మ్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ పోతుంది. నాకు ఇప్పుడు 2 and 3 ఇక్కడ యూపీఎస్సీ ఆన్సరింగ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ చూడండి, నాకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఏంటి? నేను థర్డ్ స్టేట్మెంట్ చదవకుండానే టిక్ కొడతాను. ఎందుకని? థర్డ్ స్టేట్మెంట్ ఏమైనా ఉంది అది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే నాకున్న ఆప్షన్స్లో రెండిట్లో 3 ఉంది కాబట్టి నేను థర్డ్ స్టేట్మెంట్ చదవను. నాకు ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ రైటా రాంగా అనేది తెలిస్తే చాలు, నా ఆన్సర్ అనేది నా ముందర ఉంటుంది. సో ఇప్పుడు నేను ఓపిక్గా క్లియర్గా మీకు ఒక విషయాన్ని తెలుపుతున్నాను. సో దీని ద్వారా మీకు ఆప్షన్స్ కానీ ఎలిమినేషన్స్ కానీ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, డిస్పైట్ బీయింగ్ ద, సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్తోనే మనకి పని, థర్డ్ స్టేట్మెంట్ పని లేదు, ఎందుకో కూడా చెప్పాను. సో ఇక్కడ చూడండి, డిస్పైట్ బీయింగ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ సచ్ ఎ లార్జ్ పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ కంటిన్యూ టు బి ఎక్స్పీరియన్సింగ్ స్టాగ్నేషన్. సో ఇక్కడ చూడండి, మనకి చాలా వరకు వ్యవసాయం అనేది మనం ఆధారపడి బతుకుతున్నాము. చాలామంది జనాభా ఉన్నారు, వ్యవసాయమే మన యొక్క మెయిన్ మోటోగా ఉంది. కాకపోతే వారు ఏమంటున్నారంటే మన యొక్క అగ్రికల్చర్ సెక్టర్ అనేది స్టాగ్నేట్ అయిందంట. అంటే చూడండి, మన వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నా కానీ వ్యవసాయం అనేది మనకి లాభదాయకంగా కానీ లేదంటే పెరుగుదల శాతం అనేది ఎక్కువగా కూడా లేదు. స్టాగ్నేషన్ అంటే ఏంటంటే ఎక్కువ పెరుగుదల లేకుండా స్థిరత్వాన్ని తెచ్చుకోవడం. సో ఇప్పుడు వ్యవసాయం అనేది సో స్థిరత్వానికి వచ్చింది అనేది చెప్తున్నారు. అంటే ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ. సో బ్రిటిష్ టైంలో మన ఇండియాకి ఏంటంటే అగ్రికల్చర్ కోసం వాళ్ళు ఏమైనా రిఫార్మ్స్ చేశారంటే లేదు. సో అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, సో అగ్రికల్చర్కి సంబంధితమైన ప్రొడక్టివిటీ అనేది చాలా 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 తక్కువ. ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అంటే ఉత్పత్తి అనేది ఎక్కువగా లేదు. అలాగే వ్యవసాయం ఏమన్నా ఎక్స్పాండ్ అవుతుందా అంటే లేదు. కల్టివేటింగ్ ఏరియా ఏమన్నా పెరుగుతుందా అంటే లేదు. సో అబ్సల్యూట్ టర్మ్స్ మనం తీసుకున్నాము అంటే
సో మన యొక్క వ్యవసాయం అనేది స్టాగ్నేషన్ ఫేస్ చేసిందా అంటే బ్రిటిష్ టైంలో ఫేస్ చేసింది. ఎందుకంటే బ్రిటిష్లు మన వాళ్ళు వ్యవసాయం చేయాలనేసి పెద్ద పెద్ద కొత్త కొత్త టెక్నాలజీస్ అయితే తేలేదు కదా. అంటే ఏంటి, మనల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి బ్రిటిష్ ఏమీ చేయలేదు. వ్యవసాయం అనేది సఫర్ అయ్యింది, వ్యవసాయాలు సఫర్ అయ్యారు, ఉత్పత్తి తగ్గింది. అంటే ఇట్ ఎక్స్పీరియన్స్డ్ స్టాగ్నేషన్ అనేది రైట్ ఆన్సర్. సో తరువాత సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసిన వెంటనే నేను ఆన్సర్కి వెళ్ళిపోతాను 2. థర్డ్ స్టేట్మెంట్ నేను చదవను. సో ఇప్పుడు డైరెక్ట్గా నాకు ఆన్సర్ వచ్చేసిందా, దిస్ ఇస్ వాట్ యూపీఎస్సీ అండి. 3 స్టేట్మెంట్, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 3 స్టేట్మెంట్ చదివేసి థర్డ్ స్టేట్మెంట్ చదువుతుంది. అగ్రికల్చర్ సెక్టర్ ఎక్స్పీరియన్స్డ్ సమ్ గ్రోత్ డ్యూ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రిగేట్ ఏరియా అండర్ కల్టివేషన్స్. ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, నాకేమీ గుర్తులేదు, ఈ స్టేట్మెంట్ నాకు అర్థం కాలేదు, రైటో రాంగో తెలియదు, 3 ఇక్కడ ఉంది బ్రెయిన్ వాష్ చేస్తారు. నో, వెరీ 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 సింపుల్. అర్థం చేసుకుంటే చాలు, ఆ స్టేట్మెంట్ చదవకుండానే మీరు ఆన్సర్ కూడా వేసేయచ్చు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ అండి. క్వశ్చన్ పెద్దదిగా ఉందని వదిలేయకూడదు, జాగ్రత్తగా చదివామంటే ఆ క్వశ్చన్ ఈజీగా అనేది మీరు ఆన్సర్ చేయగలరు. సో చూడండి, అగ్రికల్చర్ అనేది స్టాగ్నేట్ అయ్యింది కరెక్టే, కానీ చూడండి అగ్రిగేట్ ఏరియా మనకు కల్టివేషన్లో తెచ్చిన ఏరియా అనేది గ్రోత్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది అనే చెప్తున్నారు. వ్యవసాయంలో కొద్దో గొప్ప గ్రోత్ ఉందంటున్నారు. స్టేట్మెంట్ రైటే, ఓకేనా. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే, ఎందుకంటే ఆప్షన్లో మనకి చాయిస్ ఏ లేదు, సింపుల్గా థర్డ్ స్టేట్మెంట్ రైట్ అని వారే మనకి ఒక హింట్ అనేది చేశారు. దట్ ఈస్ యువర్ రైట్ స్టేట్మెంట్స్. తర్వాత ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్రైమరీ motive of colonial government behind the policy of systematically deindustrializing India, consider the following statement. సో ఇక్కడ క్వశ్చన్లో ఆన్సర్ చూడండి. సో మన కలోనియల్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్న సమయాల్లో ఏంటంటే వారి యొక్క పాలసీలు కానీ వారి యొక్క చట్టాలు అనేది ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క చట్టాలు అనేది ఏంటంటే సిస్టమేటిక్గా ప్లాన్గా చేసి ఇండియాని డీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. సో అంటే ఏంటంటే మన ఇండియా ఉంది చూసారా, మన ఇండియా యొక్క మెయిన్ కోర్ ఇండస్ట్రీ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ అన్న, అంటే చేనేత కానీ, ఓకేనా. సో లైక్ చేనేత వస్త్రాలు, బొమ్మలు తయారీ, ఆర్ట్, ఎక్కువగా ఏంటంటే లోకల్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో మనకి ఇండస్ట్రీ అనేది మనకి చిన్న తరహా వ్యాపారం, బిజినెస్ ఇలాంటివి మన ఇండియాలో కామన్ థింగ్స్. కాకపోతే ఇలాంటి ఒక సెక్టార్ అనేది గ్రో కాకుండా బ్రిటిష్ వారు అనేది అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి యొక్క చట్టరీత్యా చేసిన ప్రయత్నాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్లో ఏవేవి కరెక్ట్ అనేది అడుగున్నారు. సో ఇప్పుడు చూద్దామా. దే వాంటెడ్ టు మేక్ ఇండియా ఎ మెరీ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ ద అప్కమింగ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇన్ బ్రిటన్. They wanted to turn India into a sprawling market for finished products of those industries. నన్న డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ మీరు చదువున్నారంటే ఈ స్టేట్మెంట్ అనేది మీకు అర్థమైపోయింది. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటంటే బ్రిటిష్ కాలంలో వారి చట్టాలు కానీ వారు చేసిందంతా కూడా ఇండియాలో ఏంటి. సో అంటే ఏంటంటే ఇది ఇండియా అనుకోండి, ఇది బ్రిటన్ అనుకోండి, ఓకేనా. సో ఇది ఇండియా, ఇది బ్రిటన్. సో ఇప్పుడు బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇండియా నుంచి రా మెటీరియల్స్ అనేది వారి దేశానికి అనేది తీసుకెళ్ళిపోయేవాళ్ళు పడవల్లో, ఓకేనా. సో అలాగే అక్కడ ఉత్పత్తి అంటే బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ అత్యధికంగా జరుగుతుంది. బ్రిటన్లో తయారీ అయిన వస్త్రాలు కానీ అక్కడి నుంచి వస్తున్న ఫినిష్ ప్రోడక్ట్స్ అనేది మన ఇండియన్ మార్కెట్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ని కొని, ఓకేనా. సో మార్కెట్ అంటే ఏంటి, జనాభా అనే మార్కెట్, అంటే ప్రజలు ఎంత ఎక్కువ ఉంటే అది మార్కెట్ అన్న. బ్రిటిష్లో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ ఉన్నా కానీ అక్కడున్న వారికి మార్కెట్ అనేది లేదు, అంతమంది జనాభా లేదు. మన ఇండియాలో లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఉన్నారు. సో అంటే ఏంటి, ఎక్కువ మంది మన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇండియాని ఏంటి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్కి ఉపయోగించుకుంది. ఫస్ట్ స్టేట్మెంట్, దే వాంటెడ్ టు మేక్ ఇండియా ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇంపార్టెంట్ రా మెటీరియల్స్, అంటే రా మెటీరియల్స్ని వాళ్ళు ఎగుమతి చేయడానికి అనేది ఇండియాను ఉపయోగించుకున్నారు. అలాగే ఏంటంటే స్ప్రాలింగ్ మార్కెట్, ఇండియాలో ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రొడక్ట్స్ అనేది మళ్ళీ ఇండియాకి తేవడం అనేది స్టార్ట్ చేశారు. సో ఈ రా మెటీరియల్స్ లో కాస్ట్కి ఎక్స్ప్లాయిట్ చేయడం, మార్కెట్ ప్రొడక్ట్స్ హై ప్రైస్కి ఇండియా మీద ప్రెషర్ పెట్టడం, అలాగే ఇండియాలో ఉన్న లోకల్ లెవెల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అణిచివేయడం. సో ఇదేంటి, దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ ద డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. అంటే ఏదో ఒక రూపంలో ఇండియా నుంచి ఉంటున్న వెల్త్ అంతా కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో అంటే ఫస్ట్ స్టేట్మెంటు రైటు, సెకండ్ స్టేట్మెంటు రైటు, అంటే బోత్ 1 and 2 అనేది మీ యొక్క కరెక్ట్ ఆప్షన్గా అనేది నిలుస్తుంది. సో చాలా ఈజీ అండి. ఒక క్వశ్చన్ని మనం అద్భుతంగా చూడాలి, చూసిన దాన్ని అర్థం చేసుకోవాలి, స్టేట్మెంట్ చదవాలి, తర్వాత ఆన్సర్ చేయాలి. చాలా సెన్సిటివ్, మనకున్న నాలెడ్జ్ అనేది చాలు ఇఫ్ యు ఆర్ ప్లాన్లీ అటెంప్టింగ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇన్ అ కలోనియల్ ఎరా. సో బ్రిటిష్ పరిపాలిస్తున్న కాలంలో
ఫారిన్ ట్రేడ్ అంటే బయట దేశాలకు ఎగుమతి అనేది ఎలా చేస్తూ ఉన్నారు, ఆ వ్యాపారం అనేది ఎలా జరుగుతుంది, దానికి సంబంధితమైన కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు. సో వాటిని చదివి సక్రమమైన రైట్ ఆన్సర్ అనేది మనం చూద్దాం. ద రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఆఫ్ కమోడిటీ ప్రొడక్షన్, ట్రేడ్ అండ్ టారిఫ్ పర్స్యూడ్ బై ద కలోనియల్ గవర్నమెంట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద స్ట్రక్చర్, కంపోజిషన్, వాల్యూమ్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్. సో సింపుల్గా ఒక విషయం చెప్తా చూడండి. మన ఇండియా అనేది ఉంది నాన్న, ఇండియా అనేది ఉంది. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రావడానికి ముందు ఎలా ఉంది? సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రావడానికి ముందు మన ఇండియాలో తయారీ అవుతున్న వస్తువులు కానీ, మన ఇండియాలో ఉంటున్న గూడ్స్ అనేవి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనము ఎగుమతి అనేది చేసేవాళ్ళం. అంటే ట్రేడ్, ప్రపంచ దేశాలతో ఫారిన్ ట్రేడ్ అనేది అద్భుతంగా అనేది జరిగేది. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్లు మనకి ఇండియాకి వచ్చారో, వారు వచ్చిన తర్వాత ఏంటి, కమోడిటీ ప్రొడక్షన్, మన ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న వస్తువుల మీద వాళ్ళు రెస్ట్రిక్టివ్ పాలసీస్ అనేది వేశారు. అంటే వాటిని ఎలాగైనా కానీ కంట్రోల్ చేయడానికి, మన ఇండియాలో ఉత్పత్తిని తగ్గించే విధంగా వారు పాలసీస్ రూపొందించారు. అలాగే వ్యాపారం చేయకుండా అడ్డుకోవడానికి వాళ్ళు కొన్ని ట్యాక్సెస్ కానీ, ఎక్కువగా అమౌంట్స్ కానీ, టారిఫ్స్ కానీ వేయడం అనేది చేశారు. సో దీనివల్ల ఒకప్పుడు ఉంటున్న మన ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్ అనేది, వాటి యొక్క స్ట్రక్చర్ కానీ, కంపోజిషన్ కానీ, వాల్యూమ్ కానీ అన్నీ కూడా ఏంటంటే మారిపోవడం జరిగింది. వాస్తవమైన స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. 1 రైట్ అంటే నాకు 2 అనేది పోతుంది. సో అంతే. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్, ఇన్ దిస్ పీరియడ్ ఎక్స్పోర్ట్ రిమైన్ స్ట్రాంగర్ దెన్ ద ఇంపోర్ట్. సో బ్రిటిష్ కలోనియల్ కాలంలో మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామా అంటే లేదు, వారు మన దేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. అంటే మన దేశం నుంచి కూడా చాలా రా మెటీరియల్స్, చాలా వస్తువులను అలా దోచుకోవడం అనేది చేశారు. అంటే మన ఇండియా నుంచి తక్కువ రేటుకే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా దోచుకోవడం అనేది చేశారు. సో అంటే ఏంటి, సో ఓవరాల్గా బ్రిటిషర్స్ అనేవారు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువ చేశారే కానీ ఇంపోర్ట్ కాదు. ఎందుకంటే మన ఇండియాలోనే రా సిల్క్ అవైలబుల్లోని, అద్భుతమైన పట్టు, అలాగే కాటన్ మన ఇండియాలో అద్భుతంగా దొరికింది. అదే కాలంలో వూల్ దొరికింది, ఓకేనా. సో తర్వాత షుగర్ దొరికేది. సో అంటే అక్కడ బ్రిటన్లో దొరకని వస్తువులంతా కూడా మన ఇండియాలో ఏంటంటే అద్భుతంగానే దొరికేవి. సో అందువల్ల ఏంటంటే ఇండిగో, జూట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మన ఇండియా నుంచి కూడా ఏంటంటే ఎగుమతి అనేది చేసేవారు. సో ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఉండేవి. మరి దిగుమతి ఏంటి, మన ఇండియాలోకి ఇంపోర్ట్ ఏం చేసేవాళ్ళు? ఇండియాలోకి ఇంపోర్ట్ విషయానికి వచ్చారంటే మన ఇండియన్ దేశంలోకి ఇంపోర్ట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా 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 వరకు ఏంటంటే కన్స్యూమర్ గూడ్స్, అంటే ఫినిష్డ్ గూడ్స్ అంటాం. అంటే వీటితో తయారైన వస్త్రాలు, ఓకేనా. సో కాటన్, సిల్క్, వూలన్ క్లాత్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వస్తువుల్ని అక్కడ తయారీ చేసి అక్కడి నుంచి మన దేశంలోకి అనేది దిగుమతి చేసేవాళ్ళు. అంటే ఏంటి, ఫారిన్ ట్రేడ్లో ఎక్కువగా మన వస్తువులనే వారు దోచుకునేవారు అనేది స్టేట్మెంట్ రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏంటంటే సో కరెక్ట్గా వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అంటే నాకు 1 and 2 కరెక్ట్ అంటే ఆప్షన్ 3 పోతుంది. ఆప్షన్ 1 కానీ 4 కానీ చెక్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఆప్షన్ 3 చదువుతాను. ద ఎక్స్పోర్ట్ సర్ప్లస్ డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ ఫ్లో ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇంటూ ఇండియా. సో ఇక్కడ చూడండి, మనం ఎంతదా ఎగుమతి మనకి ఎక్కువగా ఉన్నా కానీ, సో ఎప్పుడైనా కానీ ఒక దేశం నుంచి ఎగుమతి చేస్తున్నామంటే మనకి ఏంటంటే ఎక్కువ ఆదాయం రావాలి, ఆ దేశం అనేది లాభదాయకంగా నడవాలి. కానీ ఈ బ్రిటిష్ అనే వాళ్ళు దోచుకుంటున్నారు కానీ మనకి లాభదాయకంగా చేయట్లేదు. సో అలాగే ఏంటంటే సో ఆ కాలంలో ఏంటంటే మనకి ఎంతదా ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఉన్నా కానీ, వీ హ్యావ్ ఏ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అంటే దిగుమతి కన్నా కానీ మన ఎగుమతి అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ కాకపోతే పేమెంట్ విషయానికి వచ్చామంటే, ఖర్చుల విషయానికి వచ్చారంటే బ్రిటిష్ అనేవారు మన ఇండియాకు వస్తున్న డబ్బుని సో ఇంకా యుద్ధాలకను అలాగే మిగతా పనులకు వాడి చాలా వరకు ఏంటంటే మన ఇండియా యొక్క వెల్త్ అనేది దోచుకున్నారు. అంటే మన వెల్త్, మనకి ఆదాయం వస్తుంది కానీ ఆదాయం అనేది రెప్లికేట్ చేయట్లేదు, చాలా వరకు మనకి తక్కువ నష్టంలో ఉన్నట్టే గవర్నమెంట్ అనేది చూపించారు. సో అదే అంటే ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే అండి. ఎక్స్పోర్ట్ సర్ప్లస్ అనేది మనకు ఉన్నా కానీ, ఎగుమతులు ఎక్కువగా ఉన్నా కానీ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఇండియాలోకి ఫ్లో అవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే ఏంటి, థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. సో అప్పుడు ఆప్షన్ 1 పోతుంది. రిమైనింగ్ స్టేట్మెంట్ 4 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇంతేనండి. సో ఒక్కొక్క చిన్న క్వశ్చన్స్ని కూడా ఒక్కొక్క స్టెప్ అనలైజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ కండిషన్స్ డ్యూరింగ్ ద కలోనియల్ ఎరా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో క్వశ్చన్ ఏంటి నాన్న, నాట్ కరెక్ట్ అడిగారు. నేను చెప్పానా ప్రతి క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా కరెక్ట్ అడుగుతున్నారా నాట్ కరెక్ట్ అడుగుతున్నారా అనేది మీరు చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాలి. దట్ ఈస్ వెరీ సీరియస్. యూ టెన్ టు మేక్ మిస్టేక్స్ ఓవర్ దేర్. సో అందువల్ల చాలా జాగ్రత్తగా అనేది ఆన్సర్ చేయాలి.
సో ఇక్కడ చూద్దాము 1921లో సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో అందులో ఏంటనేది డెమోగ్రఫిక్ కండిషన్ అది చాలా పెద్ద చాప్టర్. సో సింగిల్ టర్మ్లో మనం క్లాస్లో చెప్పలేము కాబట్టి ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో అందువల్ల ఆప్షన్స్ వరకు నేను వెరిఫై చేస్తాను, ఎందుకంటే ఆ జనరల్ స్టడీస్ అనేది మనము జనరల్గా మన క్లాసెస్లో అనేది చాలా వరకు చూస్తున్నాం. మన స్టూడెంట్స్ అంతా కూడా ఎన్సీఆర్టీ ఎకనామీలో కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, అక్కడ ఫాలో అవ్వచ్చు. సో అందువల్ల పాయింట్స్ని మనం స్టడీ చేస్తాము. ఇక్కడ నాట్ స్టేట్మెంట్ అనేది అడిగారు. సో ఇక్కడ చెప్తాం చూడండి. 1921లో ఇండియా వాజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఒక మనిషి జన్మిస్తున్నాడు, బర్త్ రేట్ మరియు డెత్ రేట్. బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ని బట్టి మనం ఏంటంటే ఎదుగుతున్నామా తగ్గుతున్నామా అంటే. సో ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్తాము. బర్త్ రేట్ ఎక్కువ మంది జన్మిస్తున్నారు, ఎక్కువ మంది మరణిస్తున్నారు అంటే మోర్ బర్త్ అండ్ మోర్ డెత్ రేట్ ఉంటే అప్పుడు మనకి ఏమవుతుంది, డెమోగ్రఫీ అనేది ఏంటంటే సో ఫాస్ట్గా ఇంక్రీజ్ అనేది అవ్వదు. మన జనాభా అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరగదు, స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే జన్మించేవారు ఎక్కువగా ఉండి చనిపోయేవారు తగ్గిపోయారు అనుకోండి. సో చూడండి, డెత్ రేట్ తక్కువ, బర్త్ రేట్ ఎక్కువ అంటే మన పాపులేషన్ ఎలా గ్రో అవుతుంది, ఫాస్ట్గా అనేది గ్రో అవుతుంది. ఓకేనా. సో ఇలా బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ మధ్య రిలేషన్షిప్తో మనం చెప్పేదే డెమోగ్రఫిక్ కండిషన్ అంట. సో అలాంటి కండిషన్స్లో 1921లో మనకి బర్త్ రేట్ ఎక్కువగానే ఉండింది, అలాగే డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. సో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఆ కాలంలో ఏంటండి, మందులు మెడిసిన్లు ఇవి ఏమన్నా ఉన్నాయా, లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్నాయా, లేదు. మొత్తం అంతా క్రికెట్ టీం దించేస్తారు, ఒక్కొక్కరు 10 మంది 11 మంది కనేస్తారు. బర్త్ రేట్ ఎక్కువ, సరే ఎక్కువ కాలం బతుకుతున్నారంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏదో ఒక కాలరా అని, మలేరియా అని జబ్బులతో చాలా కారణాలతో చనిపోయారు. అలాగే 1921 ఆ కాలంలో World War I కూడా జరిగేది. సో ఎక్కువ మంది డెత్ రేట్ ఉంది. సో అందువల్ల ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ అనేది స్టేట్మెంట్ రైట్. సో స్టేట్మెంట్ రైట్ అంటే ఇది ఆప్షన్ కాదు. ఎందుకని, ఇక్కడ నాట్ కరెక్ట్ అడిగారు. సో తర్వాత సో చూడండి, ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఇస్ వెరీ హై. అది ఎలాగండి. సో ఇప్పుడు మొట్టమొదటి ట్రాన్సిషన్ అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో బర్త్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో, డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అంటే జన్మించే వాళ్ళు 10 మంది ఉండి చనిపోయే వాళ్ళు కూడా 10 మంది ఉన్నారంటే మీ జనాభా ఎక్కడ పెరుగుతుందండి. అంటే రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ వెరీ హై అనేది తప్పు కదా, కాదు, కుదరదు. అంటే స్టేట్మెంట్ టూ రాంగ్ అంటే అదే కదా మీ యొక్క రైట్ ఆన్సర్. ఎందుకని, నాట్ కరెక్ట్ అనేది అడిగారు. సో ఇప్పుడు ఇంకో జాగ్రత్తగా చూడండి, మిగతా క్వశ్చన్ చూద్దాను. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే నువ్వు జన్మించినప్పుడు ఓవరాల్ బర్త్ అండ్ డెత్ రేట్ వీటి యొక్క యావరేజెస్తో ఎంతకాలం ఒక సగటు వ్యక్తి బతకగలడు అనేది. సో ప్రస్తుతానికి మన ఇండియాలో 68+ అనేది ఉన్నాము, అంటే 68 ఏళ్ళ దాకా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. దాంతో కంపేర్ చేసుకున్నామంటే ఆ కాలంలో 1921 ఆ టైంలో వచ్చేసి చాలా 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 తక్కువగానే ఉన్నిందండి. 44 కంటే తక్కువే. ఒకప్పుడు 92 కూడా వెళ్ళిందండి. సో అంటే ఏంటి, స్టేట్మెంట్ 3 అనేది కరెక్టే. తర్వాత ఓవరాల్ మోర్టాలిటీ రేట్ ఇస్ హై. ఓవరాల్ మోర్టాలిటీ అంటే ఏంటంటే ఓవరాల్గా అనేది ఏంటంటే సో ఓవరాల్గా పాపులేషన్ అనేది లో గ్రోత్ అయితే లేదు. సో అందువల్ల సో ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది, నేనేం చెప్పాను, బర్త్ రేట్ ఎక్కువ అన్నా 1920స్లో, డెత్ రేట్ కూడా ఎక్కువ. డెత్ రేట్ అంటే ఏంటి, ఎంతమంది చనిపోతున్నారు, అదే కదా డెత్ రేట్. దాన్నే మనం మోర్టాలిటీ రేట్ అని కూడా అంటాం. అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా మనకి ఎక్కువే. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టు. సెకండ్ స్టేట్మెంట్ తప్ప మిగతా అన్ని స్టేట్మెంట్లు కరెక్టు. సో సెకండ్ స్టేట్మెంటే మీ యొక్క ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చదివిన తర్వాత కరెక్ట్ అంటే ఇన్కరెక్ట్ పెట్టేసి రావడం, ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ పెట్టేసి రావడం, ఇలాంటివి చేస్తుంటారు. దయచేసి అవన్నీ చేయకండి, అవాయిడ్ చేసుకోండి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యూరింగ్ ద కలోనియల్ ఎరా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఒకరి యొక్క వృత్తిని బట్టి, సో ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే ఏ వృత్తులను ఎన్నుకుంటున్నారు, సో అలాగే మన యొక్క కట్టడ నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది మనకి ఏవేవి ఉన్నాయి, మంచిగా డెవలప్గా ఉన్నాయా లేదా, అంటే ఆ యొక్క కలోనియల్ ఎరా కాలం నుంచి ఎలా ఉన్నాయి అనేది వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఉన్న ఆన్సర్స్ అనేవి మనం చేయాలి. ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో చూడండి, ఇన్ దిస్ పీరియడ్ దేర్ వాస్ ఎ కమెన్సురేట్ ఇంక్రీజ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సో వీరు ఏం చెప్తున్నారంటే మనకి ఇండియాలో బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏంటంటే చాలా వరకు ఏంటంటే వర్క్ ఫోర్స్ అనేది అగ్రికల్చర్ మీద ఆధారపడ్డం, వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ చాలా వరకు ఏంటంటే మనము ఇతర సెక్టార్స్, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అనేది, అలాగే మన యొక్క సర్వీస్ సెక్టార్స్ అనేది కొత్త రకంగా అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందన్న. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వచ్చిన తర్వాత మనం తీసుకున్నామంటే 1850s ఆ టైంలో ఏంటంటే మనకి డిఫరెంట్ న్యూ సెక్టార్ స్టార్ట్ అయ్యాయి, సర్వీస్ సెక్టార్ స్టార్ట్ అయింది, మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ స్టార్ట్ అయింది. సో అంటే ఏంటంటే ఎంతో కొంత పెరుగుదల అనేది జరిగింది. సో అంటే ఏంటంటే
అగ్రికల్చర్ కాకుండా ఇతర వృత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వచ్చినాక తర్వాత కదా లా చదువుకోవడం, టీచర్లు చదువుకోవడం, ఇలా కొత్త కొత్త ఉద్యోగాలు, డిఫరెంట్ సెక్టార్ అనేది మనకు ఓపెన్ అప్ అయింది. సో మొట్టమొదటి స్టేట్మెంట్ అనేది రైట్. సో వీళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి సో 1 అనేది రైట్ అన్నారు అంటే ఇక్కడున్న ఆప్షన్స్లో ఓకే 3 ఆప్షన్స్ ఉన్నాయా, ఒక ఆప్షన్ మిస్ అయినట్టుంది, పర్లేదు. సో ఇంకో ఆప్షన్ ఏం లేదండి. సో 4th ఆప్షన్ నేను రాసేస్తాను. సో మీకు తెలిసిపోద్ది 1 2 3 4 ఇదే 4th ఆప్షను. సో అంటే ఏంటి, సో మనకి 1 కరెక్ట్ అయిందంటే సెకండ్ స్టేట్మెంట్ పోతుంది. సో ఇప్పుడు 1 3 4 స్టేట్మెంట్లో ఏదో ఒకటి రైట్ అవ్వాలి. సో అందులో రైట్ అవ్వాల్సింది ఏంటి, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుతాను. అండర్ ద కలోనియల్ రిజిమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ రైల్వేస్, పోర్ట్స్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పోస్ట్, టెలిగ్రాఫ్స్ వర్ డెవలప్డ్ టు ప్రొవైడ్ ద బేసిక్ కమ్యూనిటీస్ టు ద పీపుల్. సో చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రిటిష్ కాలంలో ఓకేనా, బ్రిటిష్ కాలంలో మనకి ఏంటంటే కలోనియల్ కాలంలో మనకి రైల్వేలు వేశారు, పోర్ట్లు వేశారు, వాటర్ ట్రాన్స్పోర్ట్ అన్నీ చేశారు. కానీ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి, ఎందుకు చేశారు, ఏదో ప్రజల బాగు కోసం. చూడండి ఇక్కడ ప్రొవైడ్ బేసిక్ కమ్యూనిటీ టు ద పీపుల్, ఏంది మన ఇండియాలో ఉండే ప్రజలను బాగుపరచడం కోసం ఇది చేశారా, లేదు వారి యొక్క స్వార్థం కోసం. అంటే వారి యొక్క అంటే ఏంటి, బ్రిటిష్ వారి యొక్క డెవలప్మెంట్ కోసం, వారి యొక్క పనులు జరగడం కోసం, మన ఇండియాని ఇంకా అద్భుతంగా దోచుకోవడం కోసం ఈ రైల్వేలు, పోర్ట్లు, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేశారా కానీ మన ఇండియాలో ప్రజల కోసం, ప్రజల మేలు కోసం అయితే చేయలేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ తప్పైపోయింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, 2 ఈజ్ రాంగ్ అంటే సో ఆప్షన్ 1 పోతుంది, తర్వాత ఆప్షన్ 4 పోతుంది, 2 ఎక్కడంతా ఉంటుందో అన్నీ తప్పైపోతుంది. అప్పుడు నాకు ఆప్షన్ 3. నేను 3rd 4th స్టేట్మెంట్ చదవట్లేదు, నాకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే చాలు ఆప్షన్ 3కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఇంకో అద్భుతం చూడండి ఈ క్వశ్చన్స్లో. సో ఈ క్వశ్చన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే చూడండి, నాకు 1 స్టేట్మెంట్ తెలియదు, 2 స్టేట్మెంట్ తెలియదు, 3 స్టేట్మెంట్స్ తెలియదు, 4th స్టేట్మెంట్ తెలియదు. కానీ నేను 2 అనే స్టేట్మెంట్ చదివంగానే నాకు అర్థమైంది బ్రిటిష్ వాళ్ళు ఏం ప్రజల బాగు కోసం ఏమీ చేయలేదు. అంటే ఏంటి, సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు. సెకండ్ స్టేట్మెంట్ తప్పు అని తెలిసిందంటే సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ఆప్షన్స్ అంతా ఎలిమినేట్ చేస్తున్నాను. సో నాకు 1 3 4 స్టేట్మెంట్ నేను చదవను, కానీ నా ఆన్సర్ 3 అయిపోతుంది. సో అందుకే యూపీఎస్సీలో సార్ నేను అన్నీ చదివేస్తేనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలా అని కొంతమంది అడుగుతుంటారు. లేదు నాన్న, బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఎలిమినేషన్ పద్ధతిలో మీరు బెస్ట్ ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. సో ఇదే దానికైనా నిలువెత్తు నిదర్శనం. సో ఇక్కడ చూడొచ్చు. సో ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా ఎనేబుల్డ్, పాయింట్స్ చదివేస్తాను. సో ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది, బట్ స్టిల్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రైల్వేస్ ఎనేబుల్డ్ పీపుల్ టు అండర్టేక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ దర్ బై బ్రేకింగ్ ద జియోగ్రఫికల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్. వాస్తవమే కదా నాన్న, బ్రిటిషర్లు మనకి రైల్వేలు వేయడానికి ముందు ఎలా వెళ్ళాము, గుర్రపు స్వారీ, ఎద్దల బండ్లు, ఇలా ఎంత దూరం వెళ్ళగలము. సో ఇక్కడ నుంచి ఒక సౌత్ ఇండియా, చెన్నై నుంచి బాంబే వెళ్ళగలమా, చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళగలమా, చెన్నై నుంచి కలకత్తా వెళ్ళగలమా, వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే అంటే అప్పుడు తెలుగు వారి మధ్య, తమిళ వారి మధ్య, కన్నడం వాళ్ళ మధ్య, ఒక ప్రాంతం మధ్య ఏంటంటే కల్చరల్ బ్యారియర్స్ ఎక్కువ, జియోగ్రఫికల్ బ్యారియర్స్ ఎక్కువ, అందరూ ఇంటర్మింగ్లింగ్ అనేది లేదు. ఈరోజు కూడా మీరు ఒక ప్రాంతానికి ప్రయాణించగలరంటే ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఈజ్ అ మెయిన్ థింగ్. సో రైల్వేస్ వచ్చిన తర్వాత మన ఇండియాలో ఎలాగైపోయిందంటే వీ కెన్ ఈజీలీ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో అందువల్ల మన యొక్క జియోగ్రఫికల్ బ్యారియర్స్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో 3rd స్టేట్మెంట్ ఈస్ రైట్. సో తర్వాత 4th స్టేట్మెంట్ చూద్దాం. ఇంట్రొడక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా ఫాస్టర్ ద కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. వాస్తవమే కదనన్న. సో ఒక ఉత్పత్తి చేసామంటే, వ్యవసాయం పండించిన తర్వాత అది మనం దూర ప్రాంతాలకు అనేది తీసుకెళ్ళి అమ్మితే, అంటే మన పక్కూరు ఎదుటూరులో లాభం రాదు, మనకి ఎక్కడైతే ఎక్కువ లాభం వస్తుందో అక్కడికి వెళ్ళి మనం అమ్మాలి. సో ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ ఇలాంటి ఒక రైల్వేస్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అనేది కమర్షియల్గా అనేది మారిపోవడం అనేది జరిగింది. సో అంటే ఏంటి, ఆ రైల్వేస్ డెవలప్మెంట్ అనేది మన ఇండియాకి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఇచ్చిందంటే స్టేట్మెంట్ వెరీ 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 రైట్ ఆన్సర్. సో దిస్ ఇస్ ఇట్ గైడ్స్. ఈరోజు ఎకనామిక్ సంబంధితమైన పీవైక్యూస్ క్విజ్ అనేది చూసాం. ఇలాంటి రెగ్యులర్గా స్టడీస్ చేయాలి, క్వశ్చన్స్ అనలైజ్ చేయాలి, క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే తప్పక నా వీడియోస్ అనేది ఫాలో అవుతూ రండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో నేను మీ ఎస్పి రాజన్ alias SPR signing off. Have a nice day. Bye bye. Take care. We'll be meeting at the next day with the next video. Bye bye. Take care.